భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 29/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం. ద్వాదశి సాయంత్రం 5:37 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 5:55 వరకు. తర్వాత మకా నక్షత్రం వచ్చింది. వర్జం సాయంత్రం 6:49 నుండి 8:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 4:14 నుండి ఉదయం 5:02 వరకు. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 5:49. అమృత గడిలు తెల్లవారుజామున 4:14 నుండి 5:55 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు. సాధ్యాయోగం తెల్లవారుజామున 3-4. తైతుల కరణం సాయంత్రం 5:37. నిన్న ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి వాళ్ళ సాయంకాలం వరకు ఉంది కాబట్టి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ద్వాదశ పారాయణ చేసుకోవాలి. అలాగే సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది ఈరోజు. అలాగే ధనస, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెబుతూ విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మహామాయ ఓం మహామాయాయ నమః అని చెప్పారు. మాయయే అధిపతి, తన మాయ చేత సకలమును సృష్టించినవాడు. భగవంతుని మాయను బ్రహ్మాదులు కూడా దాటజాలరని, మమేవయో ప్రపద్యంతే మమ మాయామేతం తరంతితే అని ఎవరు నన్ను శరణ పొందుతున్నారో వారే నా మాయను దాటగలరు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మహామాయాయ నమః. ఆ మాయాస్వరూపుడు కూడా పరమాత్మే. మనస్సు కూడా ఓ మాయే. ఆ మనస్సును స్వాధీనం చేసి పరమాత్మను పొందడం చాలా కష్టం. కాబట్టి అదంతా మాయ ఆవరించి ఉంటుంది, భగవద్మాయ. ఆ మాయను దాటి వెళ్ళడం భక్తి వల్లే సాధ్యపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేటువంటి భక్తివర్ణ ప్రేక్షకులకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు.